హాయ్ ఫ్రెండ్స్, మెగా సుప్రీం హీరో సాయి దుర్గతేజ కొత్త మూవీ సంబరాల ఏటుగట్టు గ్లింప్స్ అయితే విడుదలైంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే సాయి దుర్గతేజ నెవర్ బిఫోర్ అనేలా ఒక రాండ్ ఇంటెన్స్ పాత్రలో కనిపించబోతున్నాడు స్పష్టమవుతుంది. అసుర ఆగమనం పేరుతో వచ్చిన ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసింది. సాయి దుర్గతేజ కెరీర్ లో విరూపాక్ష దాదాపుగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ కూడా, ఈ సంబరాల ఏటుగట్టు ప్రాజెక్ట్ కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ గా మారబోతుంది. ఈ గ్లింప్స్ చూస్తుంటే కేజీఎఫ్ తరహా భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని స్పష్టమవుతుంది. ఒక మనిషి, ఒక భూమి, వాటిని బలంగా బంధించే రక్తం, అలాగే బంధం అనే కోటితో విడుదలైన ఈ గ్లింప్స్ అంచనాలు పెంచేసి సినిమా యొక్క గ్లింప్స్ లో విజువల్స్ టెక్నికల్ గా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. దర్శకుడు కేపీ ఈ సినిమాని ఒక విలేజ్ యాక్షన్ డ్రామాగా డిజైన్ చేస్తున్నప్పటికీ అంతకు మించనేలా చూపించే ప్రయత్నం చేశారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ గ్లింప్స్ లో గమనిస్తే సాయి దుర్గతేజ అసురుడిగా కనిపించబోతున్నాడు, అంటే ఒక భయంకరుడుగా కనిపించబోతున్నాడు. అతని దేహం చూస్తుంటే అర్థమవుతుంది. ఒక డైలాగ్ కూడా అంచనాలు పెంచేసింది. అసుర సంధ్యవేళ రాక్షసుల ఆగమనం అనే ఒక డైలాగ్ అయితే మంచి కిక్ ఇచ్చిందని చెప్పాలి. ఈ సినిమా యాక్షన్ డ్రామాతో పాటు ఎమోషనల్ గనక బలంగా క్లిక్ అయితే సంబరాల ఏటుగట్టు లాంటి సినిమాలు కలెక్షన్ వర్షం కురిపిస్తాయి. ఆ విజువల్స్, ఆ భారీ యాక్షన్ సీన్స్ గమనిస్తే నిర్మాతలు ఈ సినిమాకి ఎక్కడ రాజీ పడలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ వంటి సంస్థ ఈ సినిమాకి నిర్మాతలు అవడం సాయి దుర్గతేజకి ఎంతో అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ రేంజ్ లో డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. అయితే కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ గ్లింప్స్ చూసిన తర్వాత ఈ గ్లింప్స్ లో కొత్త ఏముంది, కింగ్డమ్, కేజీఎఫ్ మూవీ తరహాలో యాక్షన్ సీన్స్ ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఇలాంటి కామెంట్స్ అనేవి సర్వసాధారణం. తీరా సినిమా రిలీజ్ అయ్యాక ఆ సినిమాలకి ఈ సినిమాలకి ఏమాత్రం పొంతన ఉండదు. మనము గ్లింప్స్ చూసి, ట్రైలర్ చూసి ఒక సినిమాకి పొంతన పెట్టడం కరెక్ట్. సాయి దుర్గతేజ్ ఎంతలా కష్టపడ్డాడు అనేది ఈ గ్లింప్స్ లోటే మనకు తెలుస్తుంది. మరి ఈ సాయి దుర్గతేజ్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఈ గ్లింప్స్ అయితే అదిరిపోయింది. మరి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలి. ఎందుకంటే కల్మషం లేని వ్యక్తి టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎవరైనా ఉన్నారంటే అది సాయి దుర్గతేజ్ అని చెప్పాలి. ఏ కొత్త సినిమా విడుదలైనా ఫస్ట్ విశేష్ చెప్పేది ఈ సాయి దుర్గతేజ్. ఏంటి సాయి ధరమ్ తేజ్ కి సాయి దుర్గతేజ్ అంటున్నారు అనుకుంటున్నారా? కొంతమందికి తెలియకపోవచ్చు. అతని తల్లి గారి ప్రేమ మీద సాయి ధరమ్ తేజ్ ని సాయి దుర్గతేజ్ గా మార్చుకున్నారు. ఇంత మంచి మనసున్న సాయి దుర్గతేజ్ మూవీ సంబరాల ఏటుగట్టు పెద్ద విజయం సాధించాలని కోరుకుందాం.